సాగు చేస్తున్న ప్రతి రైతుకు సంక్రాంతి నుండి రైతు భరోసాను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఇందిరా స్వశక్తి మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు 1,00,00,000 కోట్ల రూపాయలను ఇచ్చి మహిళలను కోటీశ్వరులను చేస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 6 గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు ఎల్పీజీ కనెక్షన్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరిగిందని, 2 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతికి రైతు భరోసా కింద సాగులో ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని, ధరణి అక్రమాలను రూపుమాపి రైతులకు న్యాయం చేసేందుకు భూమాతను తీసుకువస్తున్నామని, జనవరి 2 నుండి భూభారతి పేరుపై భూధార్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నదని చెప్పారు. త్వరలోనే గ్రామాలలో వీఆర్ఓ వ్యవస్థను తీసుకురానున్నామని ఆయన వెల్లడించారు. సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు 50 మంది మహిళలకు 50 లక్షల రూపాయల విలువ చేసే సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి నెలకు అదనంగా 3 నుండి 4,000 రూపాయల ఆదాయం పొందేలా సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకం తెలంగాణలో ఎక్కడా లేదని, తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఇలాంటి పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో కోరడం జరిగిందని, దీనివల్ల మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారని తెలిపారు. ఇటీవల బ్రాహ్మణవెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు సాగునీటిని విడుదల చేయడం జరిగిందని, దీనితో నల్లగొండ చుట్టుపక్కల సస్యశ్యామలమవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అన్నీ కూడా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, ఉచిత బస్సు కానీ, మహిళలకు కట్టెల పొయ్యి మీద వండి 1,200 సిలిండర్ పెట్టలేక ఉంటే పరిస్థితుల్లో 400 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం, 21,000 కోట్లతోని రుణమాఫీ చేసి వ్యవసాయం చేసే రైతుకు 10 ఎకరాల, 20 ఎకరాల, 100 ఎకరాలే కాదు, సాగులో ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు గతంలో ధరణి పేరు మీద లక్షల ఎకరాలు స్కాములు చేసి మంది భూములు గుంజుకొని దౌర్జన్యంతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే 1,000 కోట్లకు తగ్గలే ఏ ఎమ్మెల్యే కూడా భూభారతి స్కీమ్ పేరు మీద భూధార్ కార్డు అని ప్రతి ఒక్క రైతుకు కార్డు ఉంటుంది. ఎన్ని ఎకరాలు, 1 ఎకరం ఉండని, 100 ఎకరాలు ఉండి ప్రతి గ్రామానికి ఒక వీఆర్ఓని కూడా పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో మొదలు పెడుతున్నాం. సంక్రాంతి ముందే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోసే కార్యక్రమం కూడా 5 లక్షలతోని సంక్రాంతి ముందే చేస్తున్నాం. సంవత్సరంలోనే కొన్ని చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి. 10 ఏళ్ళ నుండి ఒక ఇల్లు కట్టని పరిస్థితుల్లో ఇవాళ 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామంటే అది ఇందిరమ్మ రాజ్యం. ఐంటిపాలెం గ్రామానికి పోయినప్పుడు అక్కడ సుధాకర్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇట్లా బ్యాటరీ ఉంటే ఒక్కొక్క ఇంటికి 1,00,000 రూపాయలు పెడితే నెలకు 3 నుంచి పైన 4,000 వరకు ఆదాయం వస్తుందని చెప్పి ఆమె గ్రహించి ముందుగా ఈ ఐంటిపాలెం దత్తత తీసుకోండి సార్, మీరు ఐంటిపాలెం చేద్దాం, ఆ తర్వాత చిన్నగా అంతటా చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన నాకు నిన్నగాక మన రాత్రి చెప్పింది. ఇవాళ 50 లక్షల రూపాయలు నేను వారికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తే చాలా సంతోషపడ్డాం. ఆ ఇంటి పాలన ఏ విధంగా దత్తత తీసుకున్నానో తప్పకుండా ఏ అక్క చెల్లెళ్ళు ఏ ఇబ్బంది ఉన్నా నన్ను కానీ మా కలెక్టర్ గారు కానీ మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. తప్పకుండా ఆ ఇంటి పాలకు త్వరలోనే పోయి ఆ గ్రామంలో ఇల్లు లేని వారిని కూడా గుర్తించడమే కాదు, అక్కడ ఎమ్మెల్యేని కూడా తీసుకొని ఆ గ్రామంలో సర్వే చేసి ఇది 10 రోజులలో ఈ బ్యాటరీ ఫిట్టింగ్ అయిన తర్వాత ఎంతో అంత ఆసరా వచ్చి 3 నెలలకు 3,000 వస్తే, అందుకని మహిళని ఇందిరా స్వశక్తి పేరుతో 1,00,000 కోట్ల రుణమాఫీ పథకాన్ని, మనం రుణాలు ఇచ్చే పథకాన్ని వచ్చే నెలలో పెడుతున్నాం. కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చే 4 ఏళ్ళు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అది ఐంటిపాలెం లిఫ్ట్ అయితే పైన కూడా ప్రతి ఎకరానికి కృష్ణా నీళ్ళతో వస్తాయి. ఈ మా నల్గొండకి వచ్చే కృష్ణా సాగర్ నీళ్ళు
పైకి వెళ్ళి వస్తాయి, అటు ఎల్లాల ప్రాజెక్టుకి వెళ్ళి వస్తాయి. అట్లా నగరకల్ కాన్స్టెన్సీ కానీ నల్గొండ కాన్స్టెన్సీ ఇవన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతుంది. 4,000 కోట్లు శాంక్షన్ చేయించిన ఎస్ఎల్బీసీ సొరంగానికి మన బ్రాహ్మణవెల్లిలో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆగిపోయిన పనిని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి 400 కోట్లు శాంక్షన్ చేయించిన.